నమస్కారం నమస్తేమ్మా. మేడం. చెప్పండి మేడం, ఎట్లా నిర్వహిస్తున్నారు ఇక్కడ సేవల ఉత్సవాలను? మా లంబాడి జాతి గురువు మార్గదర్శి తంగ సంస్కర్త అయిన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాల్ని ఈరోజు తెలంగాణ భవన్లో హైదరాబాద్ నడిబొడ్డున బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు రాబోతున్నారు. బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. గతంలో అంటే ఇన్నేళ్లుగా దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా సేవాలాల్ సేవల్ని కానీ సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలని ఎవరు గుర్తించలేదు. మొదటిసారి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో గిరిజనులను కలిసినప్పుడు వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు, ఎవరిని పూజిస్తారు, ఎవరి స్ఫూర్తితో పనిచేస్తారని తెలుసుకున్న తర్వాత మరి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. మొదటిసారి తెలంగాణ భవన్లో ఇక్కడే సేవాలాల్ జయంతి నిర్వహించారు. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహిస్తూ దానికి నిధులు ఇస్తూ సేవాలాల్ ఆదర్శాలని ప్రపంచానికి భావితరాలకు చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. మాకు మరో సేవాలాల్. ఈరోజు వారి సేవాలాల్ జయంతిని మేము ఇక్కడ జరుపుకోవడం మా అందరికి కూడా సంతోషం. ఈ రాష్ట్రంలో ఉండే, దేశంలో, ప్రపంచంలో ఉండే గిరిజన బిడ్డలందరూ కూడా పండగ వాతావరణంలో ఒక నియమంతో కూడిన మరి ఒక భక్తితో కూడినటువంటి పూజలు భోగ భండారం ఇవాళ చేస్తారు. అది ఇక్కడే చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. రైట్. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్లో బంజారాలకు సంబంధించి బంజారా భవన్ అని చెప్పేసి కుమ్రం భీం భవన్ అని చెప్పేసి కూడా ఇక్కడ నిర్మించడం అనేది జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా ఇక్కడ ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గిరిజనుల పట్ల ప్రేమ లేదు. గడిచిన 1 సంవత్సరం ఈ శాఖకు మంత్రే లేడు. ఇప్పుడు ఒక మంత్రిని, అంటే లంబాడి కాదు, వేరే అతను మా ఈ రాష్ట్రంలో ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అంటే లంబాడి కమ్యూనిటీ. కాబట్టి దాదాపు 40 లక్షల మంది ట్రైబల్స్ ఇక్కడ ఉన్నారు. మాకు 10% రిజర్వేషన్ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పొందుతున్నాం. కాబట్టి మాకు ఒక శాఖకు మంత్రి అనేవాళ్ళు లేరు. 2 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ గిరిజనులకు ఈ సమయంతో పైసలు కూడా ఇవ్వలేదు. మరి బడ్జెట్ని పెంచలేదు. ఇచ్చుకునే బడ్జెట్ని ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. 2 ఏళ్లుగా గిరిజన ఆవాసాలకు, గిరిజన తండాలకు, గిరిజన బిడ్డలకు ₹1 ఖర్చు పెట్టలేదు. కేసీఆర్ గారి పరిపాలన గిరిజనులకు స్వర్ణయుగం. ఆ రోజు తండాల గ్రామ పంచాయతీ కానీ 6% ఉన్న రిజర్వేషన్ 10% కానీ 52 బంజారా భవనాలు అంటే ఆదివాసీ కొమరం భీం సేవాలాల్ భవనాలు కట్టియడం కానీ హైదరాబాద్ నడిబొడ్డున 50 కోట్లతో సేవాలాల్ కొమరం భీం భవనాలు కట్టియడంతో పాటు అనేక గురుకుల పాఠశాలలు, పోడు పట్టాలు, తండాల గ్రామ పంచాయతీలు, రిజర్వేషన్ పెంచడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ 10 ఏళ్ళు లంబాడి జాతి, గిరిజన జాతి, ఆదివాసీ జాతి బిడ్డలకు ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. రైట్. ఇక్కడ మరి కేసీఆర్ హయాంలో ఇంత సంక్షేమమైన ఈ బంజారా జాతికి మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎందుకు వీళ్ళని పట్టించుకోవడం లేదు, ఎందుకు పెద్దపీట వేయడం లేదు? అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులలోనే లంబాడీలకు పోడు పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. రేవంత్ రెడ్డి గారు గిరిజనుల పట్ల చూపిస్తున్న వివక్షతను, మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన తప్పుడు మాటలు, తప్పుడు హామీల్ని అందరు నమ్మారు. మా గిరిజన సోదరులు కూడా నమ్మారు. మోసపోయినామని తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి వాళ్ళకి ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడో కూడా తెలుసుకుంటున్నారు. లంబాడి జాతిని, గిరిజన జాతిని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తే దానికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో చెల్లించుకుంటాడు. రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎట్లా చూస్తారు మీరు? మేము ముందుగా మా కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు. పోటీ చేసి గెలిచిన అందరికీ అభినందనలు. మంచి ఫైట్ ఇచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంతో ఏ విధంగా మంత్రులు, ఎంపీలు బూత్లలో నిలబడి పైసలు పంచుతున్నారో, వాళ్ళ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో చూసాం. ఎన్నికలు నిజంగా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. అయినా రాజీ లేని పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మాకు మద్దతు ఇచ్చిన ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మాకు రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఇవాళ పట్టణాల్లో కూడా రోజు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది. మాకు ఇంకా 2 ఏళ్ళు అయింది, అధికారంలో ఉన్నారు, మాకేం నష్టం చేస్తారో ఇవ్వాల్సిన ఇవ్వరేమో. ఇప్పుడే ఈ ఎన్నికలతోని కేసీఆర్ గారికి నష్టం కానీ లాభం జరగనప్పుడు ఇంకా కొంచెం వేచి చూద్దామనే ధోరణిలో ప్రజలు ఉన్నారు.
తప్పకుండా ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితోని ఆయన కబడ్డీ ఫుట్బాల్ ఆడటం కాదు మేమే చెడుగుడు ఆడే రోజులు తప్పకుండా దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వం మాత్రము ఇక్కడ ఏది కూడా గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి ఇక్కడ మాజీ మంత్రి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో నాదే టీవీ హైదరాబాద్.